వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర 27వ రోజు పారాయణం. అంతవరకు ఆ వివాదాన్ని ఆలకిస్తూ మౌనంగా ఉన్న వీరబ్రహ్మం గారు మందహాసం చేసి, ఓ మహాపండితులారా, వేదశాస్త్ర పారంగతులారా, మీ వాదాలను మేము విన్నాం. మీ పాండిత్యాన్ని, ప్రజ్ఞానాన్ని గ్రహించాము. ఇది మీ అగ్రహారం. దీనిని దాటి ముందుకు పోవాలంటే మాకు మీ అనుమతి తప్పనిసరి. అందుకోసమైనా మీ సంశయాలకు సమాధానం ఇస్తాం. మీరు సంతృప్తి చెంది అనుమతించాకే ముందుకు ప్రయాణిస్తాం. వేద బ్రాహ్మణులారా, ఇక వినండి. మీరు నిరంతరాభ్యాసం చేస్తున్న శృతి ఏమని చెప్పింది? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః సద్భ్యాంక్షు ద్రోజాయత. శృతిని అనుసరించి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే బ్రాహ్మణులు అనేవారు ముఖము నుండి పుట్టినవారు అని స్థూలార్థం. కానీ పరమార్థాన్ని గ్రహించినట్లయితే బ్రహ్మముఖము నుండి బ్రాహ్మణులు జన్మించినందున వారి మూల పురుషుడు బ్రహ్మ. ఆ బ్రహ్మ విష్ణువు నాభి కమలము నందు పుట్టాడు. పుష్పమునందు పుట్టిన మీ మూల పురుషుడు బ్రహ్మకే బ్రాహ్మణత్వం లేదు. అతడికి లేని బ్రాహ్మణత్వం మీకెక్కడి నుంచి వచ్చింది? మీరెలా బ్రాహ్మణులయ్యారు? విష్ణు పాదముల నుండి పుట్టిన గంగ సమస్త ప్రపంచాన్ని పునీతం చేస్తుంటే ఇట్టి క్షుద్ర భావాలు కలిగిన మీరు ఆ పుణ్యగంగలో మునిగి ఆమెకు శూద్రత్వాన్ని అంటగడుతున్నారు. ఇట్టి మీరు బ్రాహ్మణులా? ఇక బాహు రాజన్యః కృతః అంటే భుజముల నుండి జన్మించిన వారు కనుక క్షత్రియులు అని కదా మీ భావం. ఆ క్షత్రియులలో సూర్య చంద్ర వంశీయులనే 2 వంశముల వారున్నారు. వారిలో సూర్యవంశీయులకు మూలపురుషుడు సూర్యుడు. ఈ సూర్యుడు కశ్యప బ్రహ్మకు జన్మించాడు. ఇక చంద్రవంశీయులకు మూలపురుషుడు చంద్రుడు. అత్రి మహామునికి జన్మించినట్లు మీరు చెప్పిన వేదాలు శృతులే వెల్లడిస్తున్నాయి. ఈ సూర్యచంద్రులు ఎవరి భుజాల నుంచి పుట్టినవారు కానప్పుడు వీరి వంశంలో పుట్టినవారు బ్రహ్మ భుజముల నుండి పుట్టినవారు ఎట్లవుతారు? వీరిని క్షత్రియులు అని ఎట్లు భావిస్తారు? ఇట్టి క్షుద్రభావం కలిగిన మీరు బ్రహ్మజ్ఞానులు, వేదజ్ఞానులు, బ్రాహ్మణులు ఎట్లవుతారు? విశ్వం నారాయణం దేవం అంటే ఈ సువిశాల విశ్వమే విరాట్ రూపుడైన భగవంతుడైన నారాయణునికి దేహము. అట్టి దేహము నందు ప్రధానమైనది ముఖము కనుక ఉత్తమము, మధ్యమములు భుజములు, అధమములు ఊరువులు, అధమాధమములు పాదములు. ఈ దేహమునందు గల శిరస్సు జ్ఞానమునకు నిలయము, భుజములు రక్షకములు, ఊరువులు ఆధారములు, పాదములు భారము వహించునట్టివి. దేహములోని ఈ 4 భాగములు వాటి వాటి కర్తవ్యములను సక్రమముగా నిర్వర్తించినప్పుడే ఆ దేహము సురక్షితముగా దేహము అను పేరిట విలసిల్లుతుంది. జ్ఞానానికి నిలయమైన శిరస్సు కానీ, రక్షకములైన బాహువులు కానీ, ఆధారములైన ఊరువులు కానీ, అధమాధమమైన పాదాలు లేకుండా ఈ భూమిపై నిలవగలవా? సంచరించగలవా? పాదాలకు శూద్రత్వాన్ని ఆపాదించి వాటిని నరుక్కునే బ్రాహ్మణవరేణ్యులు ఎవరైనా ఉన్నారా? కనుక అన్ని అంగములు కలిస్తేనే దేహమైనట్లు అన్ని వర్ణములు కలిస్తేనే అది విశ్వము అవుతుంది. అట్టి విశ్వమునే విశ్వం నారాయణం దేవం అని ప్రవచించింది శృతి. అజ్ఞానములో పడి ఉండటమే శూద్రత్వం. అట్టి అజ్ఞానాన్ని వదిలించుకొని జ్ఞానాజ్ఞానములను గ్రహించి జ్ఞానాన్ని పొందటమే బ్రాహ్మణత్వము. బ్రాహ్మణులకు అబ్రాహ్మణులకు భేదము జ్ఞానమే కానీ జన్మ కాదు. ఇక వేదాభ్యాసమునకు అర్హత ఎవరికున్నదనేగా మీ అనుమానం. మీరు విశ్వసించినట్లు మీ కుల మూల పురుషుడైన బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు చండాలిని పెండ్లాడాడు. ఆ చండాలినికి పుట్టిన శక్తికి కుమారుడైన పరాశరుడు మత్స్యగంధిని మోహిస్తే ఆ జాలరి కన్యకు పుట్టినవాడు వ్యాసుడు. ఈ వ్యాసుడే వేదాలను విభజించి అష్టాదశ పురాణాలను రచించి వేదాంగాలను తిరగరాసి మీ బ్రాహ్మణ వర్ణాన్ని అగ్రస్థానంలో నిలిపాడని
మీరంతా చంకలు గుద్దుకుంటారు కదా. మరి ఒక చేపల దానికి పుట్టినవాడు బ్రాహ్మణుడెట్లయ్యాడు? అతడికి వేదాభ్యాస అధికారం ఎలా వచ్చింది? ఇలా తర్కించి చూస్తే మీ మూలకర్త అయిన బ్రహ్మ దగ్గర నుంచి వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వేదవ్యాసుడు వీరంతా వర్ణసంకరం నుంచి పుట్టిన వారే. ఇట్టి వర్ణ సంకర జాతి నుంచి పుట్టిన మీరు ఎట్టి బ్రాహ్మణులు? నా ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? లేదు. ఇలా వర్ణ సంకరం చేస్తూ పుట్టిన మీ వంశస్థులకే వేదాభ్యాసమునకు అధికారం ఉన్నప్పుడు ఇతర వర్ణముల వారికి ఆ అధికారం ఎందుకు లేదు? ద్విజవత్ క్షత్రియస్యోక్తః ప్రాణాయామో దాహమువే విరక్తానాం ప్రబుద్ధా చ వైశ్యానాం చ తదైవ చ శూద్రానాం చ తథా స్త్రీణాం ప్రాణ సంయమనం మునే అని తెలుపుతున్నది యోగసారము. దానిని బట్టి బ్రాహ్మణులకు ఉన్నంత ప్రాధాన్యత క్షత్రియులకి, విరక్తులు ప్రబుద్ధులైన వైశ్యులకి కూడా ఉన్నది. అలాగే శూద్రులకి ఆ విధంగానే స్త్రీలకి కూడా ప్రాణాయామ అనుష్ఠాన అధికారం ఉంది. అట్టి అధికారం కలవారికి వేదాధ్యయనం చేసే అధికారం కూడా ఉంది. జ్ఞాన విజ్ఞాన సంపన్న సంస్కారో వేదపారగ విప్రో భవితి ధర్మాత్మ క్షత్రియ స్వేన కర్మణ. అంటే మానవ జన్మనెత్తినవాడు ఎవడైనా జ్ఞాన విజ్ఞాన సంపదలతో సంస్కారవంతుడైనచో బ్రాహ్మణుడు అనబడతాడు. అట్టి వేదాంగ పండితోత్తముడు క్షత్రియ వైశ్య శూద్రులలో ఏ కులము వాడైనా సరే బ్రహ్మజ్ఞానిగా పరిగణించబడి బ్రాహ్మణుడు అనబడతాడు. బ్రాహ్మణత్వమునకు అధికారము జ్ఞానమే కానీ జన్మము కాదు అని మహాభారతం శాంతి పర్వమునందు 143వ అధ్యాయమునందు శివుడు తన అర్ధాంగి పార్వతికి బోధించినట్లు ఉంది. ఈ మహాభారతాన్ని రచించిన వాడు మీ కులంలో పుట్టిన వేదవ్యాసుడే. అంతేకాదు నశిఖావపనం కృత బహిస్సూత్రం త్యజేద్బుధః యద బ్రహ్మతః సూత్ర మితిరాధారయేత్. శిఖావపనం అంటే శరీరం మీదున్న కేశాలను త్యజించడం కాదు, శరీర తాపత్రయాలకు మూలమైన మాయను త్యజించడమే శిఖావపనం. సూత్రము అంటే సర్వభూతాంతరాత్మ అయిన పరమాత్ముని యందు ఈ సర్వస్వము మాలవలే ధరించబడి ఉండటం చేత దీనికి సూత్రము అని పేరు కలిగింది. ఇట్టు సూత్రములు అనేకములు ధరించిన పరబ్రహ్మమును ఎవరు తమ మనస్సును ప్రతిష్ఠించుకుంటారో వారే బ్రహ్మజ్ఞానులు, వేదాంగ పండితోత్తములు. ఇట్టి వారందరూ బ్రాహ్మణులే కానీ జన్మము చేత ఎవ్వరూ బ్రాహ్మణులు కారు. అట్టి వారిని బ్రాహ్మణులని భ్రమించడం మూర్ఖత్వం తప్ప మరేమీ కాదు అని ప్రకటించారు వీరబ్రహ్మం గారు. అంత్యజాతి ద్విజాతిశ్చ ఏక ఏవ సహోదరః ఏకయోని విప్రసూతత్వాత్ ఏకశాఖేన జాయతే. కడగొట్టు జాతి అగ్రజాతి వారందరూ ఏక గర్భాన జన్మించిన సహోదరులే. జీవులందరూ ప్రకృతి యోని నుండి జన్మించి పరబ్రహ్మమునందే లీనమవుచున్నారు కనుక జీవులందరూ ఏకగర్భజనితులే, సహోదరులే. కానీ ఈ సత్యాన్ని విస్మరించి మనస వాచ కర్మణ జీవహింస చేస్తూ అసత్యములు పలుకుతూ నీచ దేవతలను ఉపాసిస్తూ తమోగుణ సంపన్నులు బ్రాహ్మణులలో కూడా ఉన్నారు. అట్లు బ్రాహ్మణులలో క్షత్రియులు, బ్రాహ్మణులలో వైశ్యులు, బ్రాహ్మణులలో శూద్రుడు అనువారు తమ తమ గుణములను అనుసరించి గుర్తించబడుతున్నారే కానీ కులములు అనేవి లేవు. అవి నేటి మానవ కల్పితాలు. భగవద్గీతలోని 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదించినట్లు జీవుల కర్మ పరిపక్వత అనుసరించి వారిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను 4 వర్ణములుగా విభజించినట్లు చెప్పాడు తప్ప అవి కులములు కావు. అంతేకాదు శూద్ర జాతి యందు జన్మించిన వారైనా స్త్రీలైనా కూడా గీతా పారాయణము చేసి దాని యందు చెప్పబడిన ప్రకారం అనుష్ఠానము చేసినచో అట్టివారు నిస్సంశయంగా మోక్షమును పొందుతారని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ప్రబోధించాడు. ఓ విప్రులారా, ఇంకనూ మీకు కనువిప్పు కాలేదా? వినండి. సర్వభూతములందు అంతర్భూతమై వసించుతున్న ఆత్మకు జాతి భేదము లేదు, వర్ణభేదము లేదు. దేహమునకు ఆధారమైన చర్మమునకు అస్థికిని భేదము లేదు. జాతి వర్ణములనేవి కల్పితములే కానీ అవి సత్యము కాదని తేజోబిందోపనిషత్తు బోధిస్తున్నది. అంతేకాదు శూద్రయోని యందు జన్మించిన వారైనా భగవద్భక్తులైతే వారు శూద్రులు కారు, వారు భాగవతోత్తములైన విప్రోత్తములని వేదము ప్రబోధించింది.
అట్లే ఏ వర్ణమునందు జన్మించిన వారైనా భగవంతుని యందు భక్తి లేని వారైతే వారు శూద్రులని శృతి తెలుపుతున్నది. ఈ సత్యము నిరూపించడానికి ఈ భారతావని యందు అనేక దృష్టాంతరాలున్నాయి. జనకుడు, జైగీషుడు, ఆస్తికుడు తదితర అన్యజాతి పురుషులు, మైత్రేయి, గార్గి, శాండిలి, సులభ తదితర స్త్రీమూర్తులు బ్రాహ్మణ జాతి యందు జన్మించకపోయినా కూడా వేద జ్ఞాన సంపన్నులై ముక్తిని పొందారు. ఋష్యశృంగో మృగాజాతః కౌశికో గాధినందనః జంబుకో జంబుకోత్పత్తిః గౌతమో గాత సంభవ వాల్మీకోత్పత్తిః అగస్త్య వల్మీకో కుంభ సంభవః వ్యాసో లుబ్ధక సంభూతో వశిష్ఠో ఊర్వశిసుత నారదో రజకీపుత్రో కౌండిన్యో ముండకీసుతాః సాంఖ్యాన స్పర సంభూతో శౌనకాది మహర్షయః. ఋష్యశృంగ మహర్షి లేడియందును, విశ్వామిత్రుడు క్షత్రియ వర్ణమందును, జంబూక మహర్షి నక్కయందును, గౌతముడు కుందేటియందును, వాల్మీకి పుట్టయందును, అగస్త్యుడు మట్టికుండయందును, వేదవ్యాసుడు లుబ్ధక స్త్రీయందును, వశిష్ఠుడు ఊర్వశియందును, నారదుడు రజక స్త్రీయందును, కౌండిన్యుడు విధవయందును, సాంఖ్యాయనుడు సర్పమునందును, శౌనకాది మహామునులు శునకమునందును జన్మించారని మనుస్మృతి తెలుపుతున్నది. వీరందరూ జన్మరీత్యా బ్రాహ్మణులు కారు. అయినా వీరంతా తపోనిష్ఠాగరిష్ఠులై పరమాత్మ దర్శనాన్ని పొంది తరించారు. కనుక వర్ణభేదము జన్మమును బట్టి గాక జ్ఞానమును బట్టి అని స్పష్టమవుతోంది. ఇంతేనా? ఈ జగత్తునందు బ్రాహ్మణులు 3 విధములుగా విభాగించబడ్డారు. వారు సద్బ్రాహ్మణులు, కర్మబ్రాహ్మణులు, నటబ్రాహ్మణులు. వీరిలో నాటకములో వేషం ధరించి నటించి తెల్లవారాక రంగు తుడిచి వేసుకొని యథాప్రకారం శూద్రుని వలె ప్రవర్తించు నటుని వలె ప్రవర్తించే ఛద్మవేష బహూకృత వేషధారులే ఈ నటబ్రాహ్మణులు. ఇక జగత్తుకు కనిపించేలా బాహ్య కర్మలు ఆచరిస్తూ బ్రాహ్మణ చిహ్నాలు ప్రదర్శిస్తూ జ్ఞానమనేది ఏమాత్రం లేకపోగా ఇతరుల భక్తి ప్రపత్తులను చూసి సహించలేక వారికి వేదాధ్యయమునకు అధికారము లేదని వాదిస్తూ అట్టివారు వేదములు విన్నప్పటికీ కూడా రౌరవాది నరకాలను అనుభవిస్తారని భయపెడుతూ శూద్రులను అంటరాని వారిగా చూస్తూ దేహవర్ణములపై మాత్రమే అభిమానము కలిగి భగవంతుడిపై భక్తి విశ్వాసములు లేక తమ తప్పును తాము గ్రహించలేక పరుల తప్పులను వెతుకుతుండేవారే కర్మబ్రాహ్మణులు. ఇక 3వ వారైన సద్బ్రాహ్మణులు ఎవరంటే బ్రహ్మమును నిరంతరము మననము చేయుచు గాయత్రిని సూత్రముగా ధరించి నియమనిష్టలతో జప తపోనిష్ఠానములు ఆచరిస్తూ తాము పొందిన జ్ఞాన మోక్ష మార్గాలను పరులకు బోధిస్తూ ఎవరైతే బ్రహ్మజ్ఞానవంతులై ప్రకాశిస్తారో వారే సద్బ్రాహ్మణులు. జీవుడు జన్మించినప్పుడు శూద్రుడుగా ఉంటాడు. ఆత్మ సంస్కారాన్ని కర్మముల చేత ద్విజుడు అవుతాడు. వేదాధ్యయనము చేసి విప్రుడు అవుతాడు. బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు బ్రాహ్మణుడవుతాడు. పూర్వజన్మ కర్మఫల విశేషాన్ని బట్టి ఈ కర్మ మార్గంలో బ్రహ్మమును గుర్తించిన వారే సద్బ్రాహ్మణులు అవుతారు గాని కులము చేత ఎవ్వరూ బ్రాహ్మణులు కారు. అయితే విష్ణువును ఉపాసించువారు వైష్ణవులు అని, శివుడిని ఉపాసించువారు శైవులు అని, శక్తిని ఉపాసించువారు శాక్తేయులు అని, గణపతిని ఉపాసించువారు గాణాపత్యులు అని పేరు కలిగిన విధంగా భక్తితో పరబ్రహ్మమును పొందువారికి సద్బ్రాహ్మణులు అని పేరు వచ్చింది. కనుక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణములు అనేవి సత్యములు, శాశ్వతములు కావు. ఆత్మరూపుడైన సచ్చిదానంద పరబ్రహ్మమే నిత్యము. అట్టి పరబ్రహ్మాన్ని తెలుపునట్టి వేదములను పారాయణము చేయటానికి సర్వులకు అధికారం కలదు. ఇదే సత్యం. కనుక వేదాధ్యయన పరులైన ఓ పండితోత్తములారా, ఇప్పటికైనా ఈ సత్యాన్ని గుర్తించండి. ఈ సత్యాన్ని మనస, వాచ, కర్మణ ఆచరించిన వారు మాత్రమే మోక్షాన్ని పొందుటకు అర్హులవుతారని గ్రహించండి అని ప్రబోధించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీ వీరబ్రహ్మం గారి ప్రబోధాలు పుష్పగిరి అగ్రహారీకులలో తీవ్రమైన అలజడిని రేకెత్తించాయి. రజోగుణ ప్రధానులైన వారంతా శ్రీ బ్రహ్మం గారి ప్రబోధాలను పెడచెవిన పెట్టి అరుపులు కేకలతో వారిని హేళన చేస్తూ అలజడి సృష్టించసాగారు. అంతటా వారిలోంచి సత్వగుణ ప్రధానుడైన సాత్విక బ్రాహ్మణుడొకడు శ్రీ బ్రహ్మం గారికి నమస్కరించి, స్వామి, తమరు చెప్పినవన్నీ యథార్థాలైనా కూడా యథార్థవాది లోక విరోధి అన్నట్లు ఈ మూఢులకు మీ హితోక్తులు తలకెక్కవు. కనుక వీరి కర్మానికి వీరిని వదిలేసి
తమ దారిన తాము వెళ్ళండి అని అర్థించాడు. కానీ ఆ బ్రాహ్మణుడి మాటలు విన్న ఆ ఊరి పెద్దలు మరింత ఆగ్రహించి, ఓరి స్వజాతి వాడివయ్యుండి మన అగ్రహారం వాడివయ్యుండి ఈ శూద్రజాతి వాడిని, ఈ కర్మదూరుడిని సమర్థిస్తావా అంటూ ఆ బ్రాహ్మణుడి మీద దౌర్జన్యం చేయసాగారు. వారి హింసా దౌర్జన్యాలను భరించలేక ఆ విప్రుడు బాధతో రోదిస్తూ, స్వామి వీరబ్రహ్మేంద్ర, మీరే దిక్కు, శరణుదేవా శరణు శరణు అంటూ ప్రార్థించాడు. అంతటా వీరబ్రహ్మం గారు ఆ అగ్రహారీకులను వారిస్తూ, ఓ పండితులారా, భగవంతుడైన శ్రీకృష్ణుడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసః అంటూ సర్వజీవులు తన స్వరూపములేనని ప్రవచించాడు. అలాగే నిన్న మొన్న మీ కళ్ళ ముందు జన్మించినవేమన్నా కూడా కన్యవరుడు చేరి కదియంగ చేరిన ఉచ్చయందు పిండం ఉద్భవించే హెచ్చుకులజుడెవడు హీనకులజుడెవరుడా విశ్వదాభిరామ వినురవేమ అని ఆర్యోక్తిగా పలికిన సూక్తి కూడా మీ తలకెక్కడం లేదు. మేమెన్ని స్మృతి శృతులను ప్రమాణాలుగా చూపించినా మీ మనస్సులు మారడం లేదు. మాకు కాలహరణమవుతోంది, భోజనమునకు వేళ మించుతోంది. కనుక మీ మూర్ఖత్వాన్ని మీ దగ్గరే ఉంచుకొని మాకు దారి వదలండి, మమ్మల్ని ముందుకు పోనివ్వండి అని నచ్చచెప్పారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర 27వ రోజు పారాయణం సంపూర్ణం.